హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం విజిటింగ్ కార్డు ఎలా డిజైన్ చేయాలో నేర్చుకున్నాం కదా. ఈరోజు అదే విజిటింగ్ కార్డుని ఎలా సేవ్ చేయాలి, ప్రింటింగ్కి ఎలా పంపాలి అనే విషయాల గురించి నేర్చుకుందాం. మనం జనరల్గా ఫైల్ని టిఫ్ ఫార్మాట్లో సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఫైల్లో సేవ్ యాజ్ ద్వారా ఇక్కడ సేవ్ యాజ్ టైప్లో టిఫ్ అని ఇచ్చి లేయర్స్ అవసరం లేదు కాబట్టి లేయర్స్ అనే ఆప్షన్ తీసేయండి. ఎక్కడ సేవ్ చేస్తున్నాం? డెస్క్టాప్లో సేవ్ చేస్తున్నాం. ఇందులో ఇమేజ్ కంప్రెషన్ అనే ఫార్మాట్లో నన్ అని ఉంచండి. ఈ ఆప్షన్ IBM PC అనేది ఆప్షన్ క్లిక్ చేసి ఉంచాలి. ఇప్పుడు ఫైల్ టిఫ్ ఫార్మాట్లో సేవ్ అయిందని అర్థం. రెండో పద్ధతి PDF ఫార్మాట్. Ctrl+Alt+S అని సేవ్ యాజ్ టైప్లో PDF అనే ఆప్షన్ క్లిక్ చేసి సేవ్ చేయొచ్చు. ఈ రెండు ఫార్మాట్లలో మన విజిటింగ్ కార్డు సేవ్ అయి ఉంది. జనరల్గా విజిటింగ్ కార్డు డిజైన్ అంతా అయిపోయిన తర్వాత అవుట్పుట్కు పంపే విధానాలు రెండు రకాలు ఉంటాయి. ఒకటేమో డిజిటల్ ప్రింటింగ్, రెండోదేమో ఆఫ్సెట్ ప్రింటింగ్. డిజిటల్ ప్రింటింగ్లో 100 కార్డులు 200 కార్డులు కావాలనుకుంటే డిజిటల్ పద్ధతిలోకి వెళ్ళడం బెస్ట్. ఆఫ్సెట్ ప్రింటింగ్ వచ్చి అబోవ్ 1000 కాపీస్ అంటే 1000 విజిటింగ్ కార్డ్స్, 2000 విజిటింగ్ కార్డ్స్, ఇలా ఎక్కువ మోతాదులో విజిటింగ్ కార్డ్స్ అవసరం ఉంటే ఆఫ్సెట్ ప్రింటింగ్లోకి వెళ్ళడం బెస్ట్. డిజిటల్ ప్రింటింగ్ పద్ధతిలో ఫైలు A3 సైజులో కానీ ఉండాలి, లేదా ఇప్పుడు కొత్తగా 13-19 ఇంచెస్లో మనం తయారు చేసుకున్న విజిటింగ్ కార్డుని ఈ సైజులోకి ఎన్ని విజిటింగ్ కార్డులు వస్తాయో అన్ని అప్పులు పెట్టుకొని ప్రింటింగ్కి ఇవ్వాల్సి ఉంటుంది. లేదా మనం తయారు చేసుకున్న అదే టిఫ్ ఫైల్ని సింగిల్ కాపీ ఆ ఫైల్ని పెన్ డ్రైవ్లో తీసుకొని ఆ ప్రింటర్కి అప్పచెప్పేస్తే ఆయన ఈ సైజులోకి ఫార్మాట్ అంతా చేంజ్ చేసేసుకొని మనకు ఎన్ని కార్డులు వస్తాయో అన్ని షీట్లు ప్రింట్ చేసి ఇస్తారన్నమాట. అప్రాక్సిమేట్లీ 5 or 6 or 7 కాపీస్ ప్రింట్ చేస్తే మనకు కావాల్సిన 100 కార్డులు వచ్చేస్తాయి. ఆఫ్సెట్ ప్రింటింగ్కి వచ్చేసరికి మనము సేవ్ చేసుకున్న సింగిల్ ఫైల్ టిఫ్ ఫైల్ ఏదైతే ఉందో ఆ ఒక్క ఫైల్ వాళ్ళకి సబ్మిట్ చేసేస్తే వాళ్ళ ప్రాసెసింగ్ అంతా కంప్లీట్ చేసేసి మనకు కావాల్సిన 1000 కార్డ్స్ ఇచ్చే వీలు ఉంటుంది అన్నమాట. డిజిటల్ ప్రింటింగ్లో A3లోకి మరియు 13-19లోకి టిఫ్ ఫైల్ని ఎలా మార్చి ఫైల్ సబ్మిట్ చేయాలో చూద్దాం. ఫైల్ న్యూలో ఇక్కడ ఇంటర్నేషనల్ పేపర్లో సైజు A3 అని ఇచ్చి ఉంటుంది. దానిలో CMYK మాత్రం మార్చుకుంటే సరిపోతుంది. CMYK సెట్ చేసుకున్నాక ఈ పేజ్లోకి మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న టిఫ్ ఫైల్ ఇప్పుడు A3లోకి మన ఒక విజిటింగ్ కార్డు వచ్చేసింది. ఇప్పుడు అది వైటే ఉంది, ఇది వైటే ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం బ్యాక్గ్రౌండ్ కలర్ని నేను కొద్దిగా చేంజ్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మన విజిటింగ్ కార్డు సైజు మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ విజిటింగ్ కార్డుని కాపీలుగా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆల్ట్ పట్టుకొని మళ్ళీ పక్కకు నెట్టితే సెకండ్ కాపీ, థర్డ్ కాపీ, ఇలాగా మూడు కాపీలు వచ్చాయి. దీన్ని మళ్ళీ ఆల్ట్తో 1 2 3 4 ఇన్ని కార్డులు మనకు ఒక A3లో వస్తున్నాయనేది గమనిస్తున్నాం మనం. ఇది ఒక పద్ధతి. రెండు, ఫైల్ న్యూలో ఇంచెస్లో మనం అనుకున్న 13-19 13-19 సేమ్ 300 dpi అలాగే ఉంటుంది. కలర్ మోడ్ CMYK ఉండాలి. ఈ 13-19లో మనం తీసుకోవాల్సిన విజిటింగ్ కార్డుని లాగి చూద్దాం.
సేమ్ అదే పద్ధతి బ్యాక్గ్రౌండ్ కలర్ అర్థం కావడం కోసం వేరే కలర్ ఇస్తున్నాను, పింక్ కలర్. ఇది ట్రాన్స్ఫార్మ్ చేసి రొటేషన్ 90 డిగ్రీలో రొటేట్ చేసి చూపిస్తాను ఎక్కువ కాపీలు రావడానికి. సేమ్ పద్ధతి. ఈ అన్ని లేయర్స్ మెర్జ్ చేసేస్తే సింపుల్గా లాగడానికి ఈజీగా ఉంది. 1319లో ఇవి 1 2 3 4 5 6 అంటే 30 కాపీలు వస్తున్నాయి అన్నమాట. 30 కాపీలు మనకు కావాల్సిన 100లో 30 కాపీలు ఒక షీట్లో వస్తున్నాయి. 4 షీట్లు వేసుకుంటే మనకు 100 విజిటింగ్ కార్డ్స్ వస్తాయని అర్థం. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ని తీసేస్తాను, అంటే ఇక్కడ ఇది ప్రింట్ కావాల్సిన అవసరం లేదు కాబట్టి. దీన్ని మళ్ళీ సేమ్ కంట్రోల్ ఆల్ట్ ఎస్తో ఫైల్ టిఫే ఇస్తాం. అప్పుడు ఎంత ఉంది, ఫైల్ సైజు 13x19 అన్నమాట. ఎన్ని కాపీసు, 4. ఇది ఈజీగా అర్థం కావడానికి, అంటే ప్రింటర్కి ఏ ఫైల్ వచ్చింది, ఎన్ని కాపీలు ప్రింట్ అడుగుతున్నారు అనేది ఫైల్లోనే రాసుకుంటున్నాం కాబట్టి 1319 కాపీస్ 4 అనేలాగా సేవ్ చేసేస్తాం. సేమ్ అదే పద్ధతి. LZW కంప్రెషన్ చేయాల్సిన అవసరం లేదు. MB తక్కువ రావాలనుకుంటే మాత్రమే LZW అనే కంప్రెషన్ చేయండి, లేదా యాజ్ ఇట్ ఈజ్గా నన్ అని IBM PC ఉందా లేదా చూసుకోండి. ఇప్పుడు ఈ ఫార్మాట్లో డిజిటల్ ప్రింటింగ్ ప్రాసెసింగ్ కోసం ఫైల్ రెడీ చేసామని అర్థం. సేమ్ అదే పద్ధతి A3లో కూడా అంతే, ఇది కూడా అంతే, కానీ కాపీస్ తక్కువ వస్తున్నాయి A3లో. అది కొద్దిగా గమనించండి. మీకు కాపీలు ఎక్కువ రావాలి, ఖర్చు తక్కువ రావాలి అనుకుంటే ఆ ఫార్మాట్కి వెళ్ళడం బెస్ట్. ఆఫ్సెట్ ప్రింటింగ్కి వచ్చేసరికి కాపీలు ఎక్కువ కావాలనుకుంటే సింగిల్ ఫైల్ ఇస్తే సరిపోద్ది, ఇవన్నీ ఇలాగ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అయితే డిజిటల్ ప్రింటింగ్ పద్ధతి ఏంటి, అది ఎలా తెలుసుకోవడము అంటే ఏం లేదు, మన కలర్ జిరాక్స్ సెంటర్లు అన్నమాట. ఆ కలర్ జిరాక్స్ సెంటర్లో ఇటువంటి మిషన్ ఉంటుంది. ఈ డిజిటల్ మిషన్ ఎలా పనిచేస్తుందో రెండో ఇమేజ్లో చూద్దాం. ఇదే CMYK మనము స్పెసిఫై చేసిన A3 or 1319 షీట్స్ ఇవి. మనం ఇచ్చిన ఫైల్ని ఈ పద్ధతిలో కలర్స్ ప్రింట్ అయినాక విజిటింగ్ కార్డు షీట్ ఇంత పెద్ద సైజులో A3 సైజ్ ఆర్ 1319 సైజులో బయటకు వస్తుంది. తర్వాత దాన్ని మిషన్ మీద కట్ చేసేసి మన విజిటింగ్ కార్డ్స్ మనకు ప్యాకెట్ రూపంలో అప్పచెప్తారు. ఈ కలర్ జిరాక్స్ సెంటర్లని మనం ఎలా గుర్తించడం అంటే చాలా సింపుల్. కలర్ జిరాక్స్ సెంటర్ ఇన్ హైదరాబాద్, కలర్ జిరాక్స్ సెంటర్ ఇన్ వైజాగ్, విజయవాడ, తిరుపతి ఇలా టైప్ చేయండి. చూడండి అక్కడ కలర్ జిరాక్స్ సెంటర్లు ఈ సైజు A3 సైజు, 1319 సైజు ఇలాంటి మిషన్స్ ఉన్న షాపులు ఎక్కడన్నా ఉంటే అక్కడికి వెళ్ళి మనం ప్రింట్ చేసుకోవడమే, అంతే. ఇది ఫ్రెండ్స్, ఒక విజిటింగ్ కార్డుని ఎలా ప్రింట్ చేయాలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.